ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీరు క్షేమంగా సంతోషంగా ఉండాలని, మీ కుటుంబాలు మీ బిడ్డలు దీవించబడాలని, దేవుని చేత ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ పరీక్షని కొరకు మీరు ప్రార్థిస్తూ మీరు అనేక రకాలుగా బలపరచబడుతున్నందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను, దేవుని కనపరుస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ ఛానల్లో చెప్పబడుచున్నటువంటి వాక్యాలు విని మీరు బలపరచబడాలని ఆశపడుతూ ఉన్నాను. మరి కొత్త వారికి కూడా ఈ ఛానల్ పరిచయం చేసి మరి దేవుని దీవెనలు మీరు పొందవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్య భాగంలోకి వెళ్ళి కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో మన ధ్యాన భాగముగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూద్దాం. దయచేసి చదివినట్లయితే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, కరుణా సంపన్నుడైనటువంటి యేసయ్యానికి వందనాలయ్యా. చదవబడినటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనాన్ని మేము ధ్యానించుచుండగా, పరిశుద్ధాత్మదేవ, ఈ వచనంలో ఉన్న సారాంశాన్ని మీరు మాకు బోధించండి, బయలుపరచండి. మీ సన్నిధి మాకు తోడుగుంచండి నాయన. నీ వాక్యము బ్రతికించేది, నీ వాక్యము వెలుగునిచ్చేది, నీ వాక్యము ఆదరణిచ్చేది, నీ వాక్యము సమాధానం ఇచ్చేది నాయన. నీకు వందనాలు ప్రభువా. నీ వాక్కుల ద్వారా ప్రజలైన వారితో మాట్లాడండి, వారిని నూతనపరచండి, నూతనమైన దేవుడితో నింపండి. ఈ యొక్క ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మీకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, మరి దేవుడు మనల్ని ప్రేమించాడు అని మరి భక్తుడైనటువంటి అపోస్తలుడు యోహాను ఈ ప్రకటన గ్రంథంలో తెలియజేసినట్లుగా మనం చూస్తాం. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు చెప్తున్నాడు. దేవుడు ఎలా ప్రేమించాడు, మనల్ని ఎంతగా ప్రేమించాడు, దేవుడి ప్రేమను మనం ఎలా తెలుసుకోగలము, దేవుడు తన ప్రేమను ఎలా మన పట్ల కనబరుచుకున్నాడు అనేది కొంచెం మనం లోతుగా ఆలోచన చేయవలసిన అవసరం ఉందనేది దేవుని సేవకుని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎలాగా? ఒక ఇంటినిచ్చే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడా? ఒక స్థలాన్ని ఇచ్చే దేవుడు ప్రేమించాడా? లేదా ఉద్యోగాన్ని ఇచ్చే దేవుడు ప్రేమించాడా? దేవుడు ఏ రకంగా దేవుని ప్రేమను మనం గ్రహించగలం? దేవుని ప్రేమ, పరిపూర్ణమైనటువంటి ప్రేమ మనం ఎలా కనుగొనగలం? ఏమంటే మన జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మనల్ని ప్రేమించాడంట. ఎలా ప్రేమించాడు, దేవుడు తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో పంపించి దేవుడు తన ప్రేమను రుజువు చేసుకున్నవాడిగా మనం చూస్తాం. అదే యోహాను, మరి ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను, మరి తాను రాసిన సువార్తల్లో, తను రాసినటువంటి పత్రికల్లో దేవుని ప్రేమను గురించి ఎక్కువ సంఘాన్ని తెలియజేసినట్లు మనం చూస్తాం. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ ఎంత విలువైందో, ఘనమైందో అనే విషయాలను మరి యేసు ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను చాలా స్పష్టంగా మరి దేవుని బిడ్డలైనటువంటి వారికి తెలియజేసేట్టు మనం చూస్తాం. అదే యోహాను సువార్తలు అంటాడు, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను అంటాడు. ఎంత ప్రేమించాడు? కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసించిన వాడు నశింపగా నిత్య జీవం పొందును అని వాక్యంలో రాయబడింది. ప్రేమ దేవుని బిడ్డ తన కుమారుని భూమి మీద పంపించి ప్రేమించాడు. ఆ కుమారుడు వచ్చి ఏం చేశాడు? మనకి దేవునికి మనకు మధ్య అడ్డుగోడుకున్నటువంటి పాపముల నుండి మనం విడిపించాడు. పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. ఏమంటే దేవుని ప్రేమ అంటే ఈ లోకంలో జీవించిన మన జీవితాల్లో ఈ జీవన సంబంధమైన అవసరతలు తీర్చడానికి దేవుడు మనకు అవసరం అనుకుంటాం మనం. కనుకనే దేవుని దగ్గరికి వచ్చి మనకు అది కావాలి ఇది కావాలి వేడుకుంటాం. అంటే ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే
నువ్వు ఈ లోకంలో కాదు, పరలోకంలో ఆయనతో పాటు ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అంటే ఏ లోకంలోనూ నువ్వు సంతోషంగా ఉండాలి, ఏ లోకంలోనూ దేవుడికి మహిమకరంగా బ్రతకాలి, ఏ లోకంలోనూ దేవుని ప్రేమను గ్రహించాలి. తద్వారా ఆయన రాజ్యంలో కూడా ఆయనతో పాటు యుగయుగాలు తరతరాలు ఆయనతో పాటు జీవించాలి అని ఆయన ఉద్దేశం. ఆయనతో పాటు ఉండాలి, ఆయన బిడలంగా ఆయన మహిమతో నింపబడే వారు ఉండాలని దేవుడి ఉద్దేశం. మనకి దేవుని ప్రేమ అంటే ఎవరు మేలు చేసిన దాన్ని దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చాడంటే మంచిదే, దేవుడు ప్రేమించి ఇచ్చాడు కాదని అంటున్నా. కానీ ఆయన పరిపూర్ణమైన ప్రేమ మనం అర్థం చేసుకోవడానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదట పరలోక రాజ్యానికి చేరడానికి దేవుడికి నీకు మధ్య అడ్డుగోడుగునటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి లోకంలోకి వచ్చాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాను అని వాక్యం రాయబడిందండి. నిజంగా మరి అపవిత్రమైనటువంటి లోకంలో మనం ఉన్నామండి. కానీ పవిత్రమైనటువంటి ఆయన రాజ్యంలోకి మనం తీసుకెళ్ళడానికి, అపవిత్రమైన మనల్ని పవిత్రులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకంలో పంపించాడు. ఆయన మనల్ని ప్రేమించాడంట. ప్రేమించాడు. ఎలాగ ప్రేమించాడు? ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఎలా ప్రేమించాడు? ఆయన మన పాపములు తీసివేయడానికి లోకంలోకి వచ్చాడు. ఆయన రక్తం వల్ల మనకు విమోచన కలుగుతుంది. అంటే ఆయన మన కొరకు బలిగా అర్పించబడ్డాడు, మన కొరకు తన ప్రాణాన్ని పోసాడు, తన యొక్క రక్తాన్ని దారపోసినట్లుగా మనం చూస్తాం. ప్రేమటువంటి దేవుని బిడ్డ, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా మరలా జన్మింపజేశాడు. క్రీస్తునందు నూతన జీవితాన్ని నిర్మించాడు. క్రీస్తునందునేది ఒక నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తమైన వాక్యంలో రాయబడింది. ప్రేమ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నన్ను ప్రేమించినట్లుగా వాక్యంలో రాయబడింది. ప్రేమటువంటి దేవుని బిడ్డ, కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుడు మనం ప్రేమించాడు. ఆ ప్రేమల గురించి అపోస్తులు ప్రకటన చేస్తూ వచ్చారు సంఘానికి. దేవుని పరిశుద్ధ లేఖనాన్ని చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఇక్కడ దేవుని సేవకుడు అపోస్తలుడు పౌలు గారు రోమపట్నం ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ దేవుడు ప్రేమను వెల్లడిపరుచున్నట్టుగా తెలియజేస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడిపరుస్తున్నాడు? ఏమండి, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు? ప్రాణము మన కొరకు పెట్టేంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రాణం పెట్టి ఆయన ప్రేమ రుజువు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రేమ దేవుని బిడ్డ, మళ్ళీ ఒకసారి చూద్దాం వచ్చిన. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులపై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుని స్తోత్రం. దేవుని యొక్క లేఖనాలు చూస్తే మనం ఇంకా పాపులమై ఉన్నాము, మన కోసం వచ్చి చనిపోయాడు ఆయన. మన పాపాలు తీసివేయడానికి మరణించాడు. ప్రేమ దేవుని బిడ్డ, మనలో నీతి లేదు, మనలో యథార్థత లేదు. ఏమంటే అయినప్పటికీ దేవుని దృష్టి విరోధంగా పాపం చేసినప్పటికీ దేవుడే మన కొరకు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి, దేవుడే మనల్ని విమోచించడానికి, దేవుడే మనల్ని ఆయనతో పాటు ఆయన రాజ్యం వచ్చడానికి తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందించి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన దేవునితో కోల్పోయినటువంటి సహవాసాన్ని తిరిగి కట్టడానికి, తిరిగి దేవుని బిడ్డలుగా మనం మార్చబడడానికి దేవుడు తన కుమారుణ్ణి, అద్వితీయ కుమారుని లోకంలో పంపించినట్లుగా దేవుడి లేఖనాల్లో సాక్ష్యం ఇష్టపడినటువంటి దేవుని బిడ్డలు మనం చూస్తే పౌలు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడు? ప్రవక్తల పంప, ప్రవక్తల పంప, లేకపోతే అపోస్తుల ద్వారా, యాజకుల ద్వారా, ఎలాగా? ఎవరి వల్ల దేవుని ప్రేమ పరిపూర్ణంగా భూమి మీద నెరవేర్చబడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని ప్రేమ మానవునికి వెల్లడపరచబడినట్లుగా మనం చూస్తాం. ప్రేమటువంటి దేవుని ఏమండి, మనం జాగ్రత్త గమనించినట్లయితే మన భక్తి వల్ల మన నీతిమంతులు కాలేదండి. దేవుడే మనల్ని ప్రేమించాడు. ఏమండి, సంఘానికి దేవుని ప్రేమ ఎంత గొప్పదో అన్నాడు అపోస్తలులు తెలియజేశారండి. నిజంగా దేవుని ప్రేమ క్రైస్తవుడికి అర్థమైతే, దేవుని యొక్క కృపా క్రైస్తవుడికి అర్థమైతే నిజంగా ఎవరు లోకంలో జీవించలేరండి, ఎవరు పాపంలో జీవించలేరండి. ఆయన నిన్ను ప్రేమించిన విధానం బట్టి నువ్వు దేవుణ్ణి ఏ రీతిగా దేవుని కొరకు బ్రతకాలని ఆలోచన చేస్తావు. ఆయన నా కొరకు ప్రాణం పెడితే ఆయన పరలోకం నుంచి వచ్చి పాపపు జీవితాల నుంచి నన్ను విడిపించడానికి ఈ లోకంలోకి వచ్చి రక్తం కార్చాడు. నా జీవితం, మిగిలిన జీవితం, ఈ శాశ్వత జీవితం దేవునికి మహిమకరంగా జీవించాలని ఒక తీర్మానంలోకి వస్తాను ప్రతి క్రైస్తవుడు కూడా. దేవుని ప్రేమ అర్థం కాక ఏమండి భౌతికమైన మేలు కొరకు దేవుని దగ్గరికి వచ్చి ఏమండి దేవుడిని అది చేసి ఇది చేపిస్తాడని చెప్పి దేవుళ్ళో ఉన్నామని చెప్పి ఒక భ్రమలో ఉన్నటువంటి నీటి క్రైస్తవులు మనం చూస్తాం. ప్రేమ దేవుని కాదండి. దేవుని ప్రేమను గుర్తించగలిగితే నీ జీవితాన్ని సమర్పిస్తావు.
దేవుని ప్రేమను గుర్తించగలిగితే ఏ భూసి మందమైన వాటి మీద నువ్వు మనసు పెట్టలేవు. దేవుని ప్రేమను గుర్తించగలిగితే దేవుని రాజ్యంలో చేరడానికి, అనేక మందిని చేర్చడానికి నువ్వు సిద్ధపడతావు. నీ జీవితాన్ని మార్చుకుంటావు. ప్రేమటువంటి దేవుని బిడ్డ, నిజంగా దేవుని ప్రేమ అంత గొప్పది. దేవుని ప్రేమ వెల్లడిపరచాలంట. మనం ఇంకా భక్తిహీనులమై ఉండగాని, అంటే భక్తిహీనులు అంటే భక్తిలో పరిపూర్ణత లేనటువంటి స్థితి అనమాట. ఉండవలసినంత భక్తి లేనటువంటి పరిస్థితి. ఏమంటే ఆచార్యమైన భక్తులు, ఏమంటే ధర్మశాస్త్రానుసారం భక్తి చేస్తూ ఉన్నారు. ఏమంటే ఏదో గొర్రెలు అర్పిస్తున్నారు, ఏదో నైవేద్యాలు చేస్తూ ఉన్నారు. మనుషులు పాపం చేస్తూ కోడెలను రక్తము, మేకల యొక్క రక్తాన్ని అర్పించి పాపం ప్రాయశ్చిత్తం జరిగిపోయిందిలే, చేసుకున్నాలే సరిపెట్టుకుంటున్నారు. కానీ వారి జీవితాలు, హృదయాలు మార్చబట్ల. అయితే దేవుడు మన మనసులో మారడానికి, మన జీవితాలు మారడానికి తన సొంత కుమారుని భూమి మీద పంపించి మన భక్తిహీనమై ఉండగానే మన కొరకు యేసుక్రీస్తుని మరణానికి అప్పగించాడు. చనిపోయాడంటే యేసుప్రభు. యేసుప్రభు చనిపోయాడు మన కొరకు. దీనిలో ప్రేమ ఉందండి. దానిలోని ప్రేమ ఉంది. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమ రుజువు చేసుకున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, తన ప్రాణం పెట్టి నన్ను పిలుస్తున్నాడు ఆయన. ఆయన పిలిచి మనం నీతిమంతులుగా తీర్చబడాలి, ఉచితముగా ఆయన నీతిమంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం చేస్తే ఆయన రక్తమందరి విశ్వాసము ద్వారా ఇదివరకు చేసిన పాపాలను క్షమించేవాడిగా ఉన్నాడు ఆయన. ఆయన ద్వారా మన హృదయాలు తెరవబడితే, మారు మనసు పొందితే, పశ్చాత్తాపం చెందితే మనకు రక్షణ ఇచ్చిన వాడుగా మన జీవితాల్లో ఆయన రాజ్య వారసులు చేయడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. ప్రేమటువంటి దేవుని బిడ్డ, జాగ్రత్తగా చూస్తే దేవుడి ప్రేమను గురించి అపోస్తలుడైన యోహాను తన పత్రికల్లో, ప్రకటన గ్రంథంలో, సువార్తలు తెలియజేసినట్లు మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘాన్ని తెలియజేసినట్లు మనం చూస్తాం. కానీ మనం చూసినట్టయితే అనేక రకాలుగా దేవుని ప్రేమను గురించి సంఘానికి బోధించారు కనుక ఆ సంఘాలు స్థిరపరచబడి దేవుని కొరకు బ్రతికిన ప్రేమటువంటి దేవుని బిడ్డ. అదే పౌలు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, చూద్దాం. ప్రేమటువంటి దేవుని బిడ్డ, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మిమ్మల్ని ప్రేమించి దేవునికి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఇక్కడ పౌలు ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘాన్ని తెలియజేస్తూ క్రీస్తు మనల్ని ప్రేమించాడంట, పరిమళ వాసనగా ఉండాలని కోరుకున్నాడంట. ఒకటే ఇక్కడ మీకు ఒక విషయం తెలియజేస్తాను. క్రైస్తవుడు 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటే, దేవుడు మనల్ని ప్రేమించాడనే విషయం తెలుసుకోవాలి. 2, దేవుని చేత ప్రేమించబడిన మనము లోకంలో ఉన్న మన సహోదరుల్ని, లోకంలో ఉన్నటువంటి ప్రజలను మనం కూడా ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి మన అపరాధములకు క్షమించాడు. మనం కూడా ఈ లోకంలో మనుషుని ప్రేమించి దేవుని ప్రేమను చూపించగలగాల. ఏమండి, నువ్వు దేవుని తెలుసుకుంటే ఎవరు మారడానికి. దేవుని ప్రేమను చూపించగలిగితే, దేవుని ప్రేమను చాటగలిగితే, దేవుని ప్రేమను గుర్తించిన నీవు మారు మనసు కలిగి బ్రతికితే ఆటోమేటిక్గా అనేక మంది నీ భక్తిని బట్టి, నీ జీవితాన్ని బట్టి అనేక మంది దేవుళ్ళకి వస్తారండి. పరిమళ వాసనగా ఉండాలి నీ జీవితం. పరిమళ వాసన, మంచి వాసనగా, నీతిమంతుడిగా నువ్వు జీవించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, సువాసన వెదజల్లే వ్యక్తిగా, నీ క్రియలు మంచివిగా, నీ క్రియలు, నీ సత్కార్యాలు కలిగిన వ్యక్తిగా, నువ్వు దేవుని యొక్క సువాసన వెదజల్లే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నన్ను ప్రేమించాడని చెప్పేసి, రక్షణ పొందని, బాప్తిసం పొందని చెప్పేసి పాప క్రియలు జీవిస్తే ఏమండి, దుర్వాసన ఎవరు ఇష్టపడరండి. ఏమండి, నీ పాపములు, నీ దోషములు ఏమండి చెడు వాసన కొడతాయి అంటే రష్యా గ్రంథం. ఏమండి, అవి పిండబడలేదు, పుండ్లుగా ఉన్నాయి. నడినెత్తి నుండి మరి అరికాల వరకు కూడా భయంకరమైనటువంటి పుండ్లు వాసనతో ఉంది. అవి తైలం చేత మెత్తన చేయబడలేదు అంటాడు పై మంది దేవుని బిడ్డలు. కనుక మనం జాగ్రత్త చూస్తే పరిమళ వాసన అనేక మందిని ఆకర్షిస్తుంది, దుర్వాసన అనేక మంది అసహించుకుంటారు. అలానే నీ జీవితం కూడా క్రీస్తు నిన్ను ప్రేమించి కొనుక్కున్న తర్వాత నువ్వు కూడా పరిమళ వాసన ఉండాలి. అందుకు ఆయన బలి అర్పించుకున్నాడు. యేసుప్రభు చనిపోయాడండి, ప్రాణం పెట్టాడండి అని చెప్పేసి ఆయన తెలుసుకున్నానని చెప్పేసి నువ్వు ఆయన ప్రేమను కలిగి జీవించకపోతే, ఆయన ప్రేమను లోకంలో చూపకపోతే, ఆయన ప్రేమతో నిలిచి ఉండగా లేదనుకోండి, నువ్వు పరిమళ వాసన ఉండవు. అదే సంఘానికి చెప్తూ ఉన్నారు. భక్తి యొక్క పరమార్థకత ఏమండి, భక్తి యొక్క సార్థకత అంటే ఏంటనేది అపోస్తలుడు ఆనాడు సంఘాన్ని తెలియజేసినట్లు మనం చూస్తామండి. పరిమళ వాసన ఉండాలి, అనేక మందిని ఆకర్షించేదిగా ఉండాలి నీ జీవితం. ఏమండి, నీ యొక్క సాక్ష్యం, నీ ప్రవర్తన
దేవుని యొక్క ప్రేమను నువ్వు పంచిపెట్టే వ్యక్తిగా ఉండాలి అన్నటువంటి దేవుని బిడ్డ. ఆ పరిస్థితి నువ్వు కలిగి ఉంటే ఏమంటే దేవుడు నీ కొరకు మరణించిన దాంట్లో నువ్వు దేవుడిని తెలుసుకున్న దాని విషయంలో అనేక మందికి నువ్వు మాదిరిగా ఉండడానికి నీ జీవితం ఆస్కారం ఉంటుంది. ప్రేమటువంటి దేవుని బిడ్డ మనకు చూద్దాం ప్రేమ దేవుని బిడ్డరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 చూద్దాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను ఎందుకు అర్పించుకున్నాడు ఆయన? మన పరిమళ వాసనగా ఉండాలి. కానీ యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? నేడు క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆచార్యమైన భక్తి చేస్తున్నాను. యేసు నేడు పుట్టెను హల్లెలూయా, యేసు నేడు లేచెను హల్లెలూయా. పుట్టినని క్రిస్మస్ రోజున లేచిన ఈస్టర్ రోజు చెప్పుకునేటువంటి పరిస్థితి ఎంతవరకు కూడా ఆ రెండు మాటల్లోనే క్రైస్తవం అంతా ముందుకు సాగుతుంది తప్ప ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన పుట్టిన తర్వాత ఏం చేశాడు, ఆయన ఈ రకంగా మరణించాడు, ఆయన మరణం వల్ల మనకు కలిగిన విమోచన ఏంటి, మరణం వల్ల మనకు కలిగిన లాభం ఏంటి, అతనితో పునరుద్ధారుడు అయ్యాడు. ఆయన పునరుద్ధారుడు అయినటువంటి ఆయన ఏం చెప్పాడు? మళ్ళీ తిరిగి వస్తానన్నాడు. నేను సిద్ధపడాలి, నా జీవితాన్ని సిద్ధపరచుకోవాలా, దేవునికి మహిమకరంగా బ్రతకాలనే ఆలోచన లేనిటువంటి క్రైస్తవుడుగా ఆచార్యమైన భక్తి చేస్తున్నవాడు ఈనాడు క్రైస్తవులు మనం చూస్తాం. ప్రేమ దేవుని బిడ్డ ఆయన ఎందుకు వేరు పారాల ప్రేమటువంటి దేవుని బిడ్డ. ఏం నేర్చుకున్నాం ఆయన గురించి, ఏం అర్థమైంది మనకి, ఆయన ప్రేమ ఏ రీతిగా నువ్వు గ్రహించగలుగుతాను అండి. మన నీతి కాదు, మన భక్తి కాదండి. ఆయన ప్రేమ మనడల వెల్లడిపరుచుచున్నాడు యేసుక్రీస్తుని పంపించి. ప్రేమటువంటి దేవుని బిడ్డ యేసుక్రీస్తు వారు ఎంత క్షమాగుణాన్ని కలిగిన వాడు ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించిన జీవిత కాలంలో ఎవరిని ద్వేషించుట కానీ దూషించుట కానీ జరగలేదు. ప్రేమటువంటి దేవుని బిడ్డ ఆయన దేవుడు ప్రేమను పంచిపెట్టాడు. పరిమళ వాసన కానీ జీవితం ఉంది. ఆయన పరిమళ వాసనగా జీవించడానికి ఈ లోకంలోనే ప్రపంచంలో అనేక మందిని ఆకర్షించుకోగలిగాడు. జ్ఞానవంతులు, చక్రవర్తులు, మఠాధిపతులు, పీఠాధిపతులు సైతము యేసు మాటలు ఆచార్యయోగ్యమైనవి. ఆయన మాటలు మానవుడికి ఎంతో ప్రయోజనకరమైనవి. ఆయన మహానుభావుడివి. ఆయన యొక్క గురించి ఉత్తమమైనటువంటి మాటల గురించి లోకంలో సాక్ష్యం ఇవ్వబడ్డం మనం చూస్తాం. ప్రేమటువంటి దేవుని బిడ్డ కనుక మనం జాగ్రత్త గమనించినట్లయితే మనం ఆయన ప్రేమించాలి, ఆయనే మనల్ని ప్రేమించాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపాడు భూమి మీదకి. పాపం వస్తుందని తెలుసు, మానవుడు చెడిపోతాడని తెలుసు, అయితే ఎలా ప్రేమించి వారిని తన మార్గం నడిపించుకోవాలి కూడా దేవుడు తెలుసు. కనుక ఆ ప్రేమను, తన ప్రేమను తెలియచేయడానికి యేసుక్రీస్తు పంపినట్లుగా మనం చూస్తాం. ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4:10 చూద్దాం. మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదు కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అంటే దేవుడు ప్రేమ ఎలా కనుగొనగలం? మనం ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఆయన ప్రేమించలేదు, ఆయనే మన ప్రేమించాడు. యేసు ప్రభుని పంపించాడు. ఆయనే వాక్యంలో అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చిన వాక్యంలో రాయబడి. పాపం వస్తుంది తెలుసు, పాపం పెచ్చిరేగిపోతాడు తెలుసు, మానవుడు చెడిపోతాడో తెలుసు, దేవునికి విరోధంగా జీవిస్తాడని తెలుసు. అయితే ఏ రకంగా మానవుని తిరిగి తన దగ్గర నడిపించుకోవాలి, ఏ రకంగా తన ప్రేమను తెలియచేయాలి దేవుడు బయటపరుచుకున్నాడు. చాలామంది దేవుడు ఉగ్రత చూపేవాడు, ఆయన శిక్షించేవాడు, ఆయన నరకం లాగేసేవాడు అని అనేక రకాలుగా దేవుని గురించి ఊహించుకుంటూ ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డలు ఆయన కోపం అంటే నిమిషం మాత్రం ఉంటుందంటే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. ప్రేమ దేవుని బిడ్డలు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలు మన జాగ్రత్త గమనించినట్లయితే కేవలం మన జీవితాల్లో ఆయన తన ప్రేమ రుజువు చేసుకోవడానికి తగిన కాలం ముందు యేసును పంపాడు. యేసు ద్వారా మనకు రక్షణ ఇచ్చాడండి. ఆయన కుమారుడు పంపించి తన ప్రేమను రుజువు చేసుకున్నాడు. మన భక్తి వల్ల, నీతి వల్ల. ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి, కానీ ధర్మశాస్త్ర ప్రకారం ఎవరో నీతిమంతులుగా తీర్చబడలేదు. ప్రేమ దేవుని బిడ్డ 10 ఆజ్ఞల్లో ఏదో ఒక ఆజ్ఞ తప్పిపోయినప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాడు. మానవుడు భక్తి చేయడం చేత కాదు, నిలబడడం చేత కాదు, దేవుని సన్నిధిలో దృష్టిలో జీవించడం చేత సరిగా. అయితే దేవుడి తన కుమారుడు పంపించి మన అవిధేయతలకు, మన యొక్క పాపములకు శిక్ష ప్రభు యేసుక్రీస్తు వారి మీద మోపి ఆయన రక్తం ద్వారా, విశ్వాసం ద్వారా, ఆయన జీవితం ద్వారా మనకు విమోచనిచ్చి మా పాపాలకు ప్రాయశ్చిత్తం దేవుడు జరిగించాడు. ప్రేమ ఒకటి క్రీస్తు విశ్వసించడం వల్ల
మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది, దేవుని ప్రేమలో మనం ప్రవేశించాం. రెండోది, దేవుని ప్రేమను లోకంలో చూపించడానికి ఆయన జీవించిన జీవిత దినాలు, ఏ రీతిగా ఆయన ప్రేమించిన లోకాన్ని, ఆ ప్రేమించే మనసు ఆయన ఎలా కలిగి ఉన్నాడో మనకు ఆయన జీవితం మాదిరిగా వచ్చి క్రీస్తు వారిని దేవుడు మనకి గొప్ప కార్యం చేసినట్లుగా చూస్తాం. ప్రేమ దేవుని బిడ్డలారా, క్రీస్తు ద్వారా మనం ప్రేమించగలం, క్రీస్తు ద్వారా సహించగలం, క్రీస్తుని బట్టే క్షమించగలం, క్రీస్తుని బట్టే మన జీవితాల్లో ఓర్చుకోగలం. కనుక దేవుడి యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదండి. దేవదూతలు పాపం చేసినప్పుడు వాడి పాత్రలో బంధించాడు. మానవుడు పాపం చేసినప్పుడు మానవుడు తన స్వరూపమని తన పోరుగు చెప్పుని చేపట్టాడు కనుక ఆయన శరీరాన్ని ధరించుకొని మానవ రూపంలో వచ్చి మానవుల కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి మనమందరం కూడా దేవుడికి విరోధంగా జీవిస్తాం. మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రేమ దేవుని బిడ్డ, దీనిలో ప్రేమ ఉందంట. మనం ఆయన ప్రేమించలేదు, ఆయనే మనం ప్రేమించాడు. తగిన సమయమందు మన మొర ఆలకించాడు. ఏమండి, తగిన సమయమందు రక్షణ మనకు వెల్లడిపరిచాడు. ప్రేమ దేవుని బిడ్డ, కనుక దాంట్లో ప్రేమ ఉంది, ఆయనలో ప్రేమ ఉంది, ఆయన మనల్ని ప్రేమించాడు అని వాక్యంలో రాయబడింది. ఇక్కడ మనల్ని ప్రేమించడం వల్ల పాపక్షమాపణ దొరికిందంట. రెండోది, మనం దేవుని చేత ప్రేమించబడ్డాం కనుకనే ఆయన రాజ్య వారసులుగా చేయబడ్డాం. ఏమండి, మనం ఆయన ప్రేమించాడు కనుకనే ఏమండి, ఒకటి పాపక్షమాపణ ఇచ్చాడు, యాజకత్వం ఇచ్చాడు, ఏమండి, రాజ్యంలో వారసులుగా చేశాడు. కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ రకంగా దేవుడు మా పట్ల కృప చూపాడు అనేది మనం చదివిన మూలవాక్యం చూస్తే తెలుస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 1:6 చూసినట్లయితే ఒకసారి చూద్దాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. అంటే ఇక్కడ మన జాగ్రత్త గమనించినట్లయితే దేవుడు ఎందుకు గొప్పవాడు? నీకు కావాల్సిన బ్రతకడానికి కావాల్సిన ఇచ్చినందుకు గొప్పవాడా? నీ వ్యాధిని స్వస్థపరిచినందుకు గొప్పవాడా? నీ జీవితంలో నీకు ఉండడానికి ఇల్లు ఇచ్చినందుకు గొప్పవాడా? ఏమంటే దేవుడు గొప్పతనం ఏంటంటే మన జాగ్రత్త పరిశీలన చేస్తే నీ కోసం తన ప్రాణాలు పెట్టాడు. నీవు ఆయనతో ఉండాలని, నువ్వు ఆయన మహిమను పొందాలని దేవుడు ఉద్దేశించాడు. అందుకనే ఆయన మహిమయు ఘనతయు కీర్తి కలుగుతుంటాడు. కారణం ఏంటంటే మన పాపం నుంచి మనం విడిపించాడు కనుక. అలా విడిపించిన వారు ఏ ప్రవక్త లేడు, యాజకుడు లేడు, ఏ యొక్క దీర్ఘదర్శి లేడు, ఏ అపోస్తలు లేడు. ఇప్పటి వరకు మానవ చరిత్రలో మానవుని పాపాలు తీసివేయడానికి ప్రాణం పెట్టిన వారు ఒక్కరు కూడా లేరు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఆయన మహిమ ఘనత పొందడానికి అర్హుడై ఉన్నాడు అనేది దేవుని వాక్యం రాయబడిందండి. ఏమండి, తర్వాత ఆయన రాజ్య వారసులుగా చేశాడంట, తర్వాత యాజకులుగా చేశాడంట. అంటే ఆయన ప్రేమ వల్ల మనకేం కలిగింది అంటే పాపక్షమాపణ కలిగింది, ఆయన రాజ్యంలో వారసత్వం కలిగింది, ఆయన ఎదుటి యాజకత్వం చేసేటువంటి కృప దేవుడు మనకు కలిగించాడు. కనుక ఈ విధంగా ఆయన ప్రేమలో ఎన్ని ఉపకారాలు మేలు దేవుడు మనకు సిద్ధపరిచాడు అనేది మనం గ్రహించాలి క్రైస్తవులుగా. కనుక ఏమండి, దేవుడి లోకంలో ప్రేమించాడు అనేది కంఠస్థం చేయడం కాదు, కానీ ఆయన ఎలా ప్రేమించాడు, ఆయన ప్రేమించి ఎలా రక్షించుకున్నాడు, రక్షించబడిన మనం ఏ రీతిగా దేవుని ప్రేమ మీద నిలిచి ఉండాలి, ఏమండి, దేవుని ప్రేమను ఎలా రుజువు చేయగలగాలి లోకంలో, ఏమండి, దేవుని ప్రేమను రుజువు చేయగలిగినప్పుడే ఆయనతో సహవాసం కలిగిన వారమని వాక్యం చెప్తున్నాను. ప్రార్థన చేయడం, వాక్యం బోధించడం, పాటలు పాడటం కాదండి. దేవుని యొక్క ప్రేమను మనం చూపించగలిగినప్పుడే ఆయన మీద నిలిచి ఉన్నట్లు, ఆయన ప్రేమలో మనం పరిపూర్ణ అవడానికి ఆస్కారం ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏమండి, కనుక జాగ్రత్త వాక్యాన్ని చూసినట్లయితే ఆయన ప్రేమ గొప్పది కనుక ఆయన ప్రేమను గ్రహించి ఆయన కొరకు నిలబడి ఆయన ప్రేమను లోకంలో చూపించి అనేక మంది ప్రేమ కొరకు సంపాదిద్దాం. దేవుని యొక్క కృప నీ జీవితంలో మెండుగా కలగాలని కోరుకుంటూ ఈ మాటలో ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును.